వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. మనము అభ్యాసం 4.1లోని సమస్యలకి సాధన చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మూడవ సమస్యని చూద్దాం. ఏంటి? నేహ కొన్ని ప్యాంటులను మరియు స్కర్టులను కొనడానికి దుకాణంలోకి వెళ్ళినది. ఆమె మిత్రురాలు ప్యాంటులు ఎన్ని, స్కర్టులు ఎన్ని కొన్నావని అడగగా ఆమె ఇలా జవాబిచ్చింది: నేను కొన్న స్కర్టుల సంఖ్య ప్యాంట్ల సంఖ్య రెట్టింపు కన్నా రెండు తక్కువ. అలాగే స్కర్టుల సంఖ్య ప్యాంట్ల సంఖ్య 4 రెట్ల కన్నా 4 తక్కువ. నేహ ఎన్ని ప్యాంటులు ఎన్ని స్కర్టులు కొన్నదో తెలుసుకోవడంలో ఆమె మిత్రురాలికి సహాయం చేయండి అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ ఏంటి, ఎంత మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటి, స్కర్టులు ప్యాంట్లు ఎన్ని కొన్నారో మనం కనుక్కోవాలి. అంటే మనము ఆమె నేహ కొన్న ప్యాంట్ల సంఖ్య ఎక్స్ అని తెలియదు కదా, స్కర్టుల సంఖ్యని వై అనుకుందాం, రెండు చరరాశులు అనుకొని మనం ఇక్కడ ఉన్న కండిషన్స్ తీసుకుందాం మనం. ఓకేనా? సాధన: నేహ కొన్న ప్యాంటుల సంఖ్య ఏమనుకుందాం, సంఖ్య ఎక్స్. మరి స్కర్టుల సంఖ్యని వై అనుకుందాం. అనుకోగా ఓకేనా? ఇక్కడ మరి ఆమె ఏమని చెప్పింది, ఎన్ని కొన్నామని చెప్తే నేను కొన్న స్కర్టుల సంఖ్య అంటే మనం ఏమనుకున్నాం, వై అనుకున్నాం కదా. వై ఈజ్ ఈక్వల్ స్కర్టుల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏమంటుంది, ప్యాంట్ల సంఖ్య రెట్టింపు కన్నా రెండు తక్కువ అంటాడు. రెండు తక్కువ అంటే ఏంటి, తక్కువ అంటే -2. దేనికన్నా తక్కువ, ప్యాంట్ల సంఖ్య రెట్టింపు. ప్యాంట్ల సంఖ్య ఏమనుకున్నాం మనము, ఎక్స్ అనుకున్నాం. దాని రెట్టింపు అంటే 2x. దానికన్నా 2x కన్నా రెండు తక్కువ. అంటే y ఈజ్ ఈక్వల్ 2x - 2 అనేది ఒక సమీకరణం అవుతుంది. ఇంకా మళ్ళీ ఇంకేమని చెప్పింది, అలాగే స్కర్ట్ల సంఖ్య, మన స్కర్ట్ల సంఖ్య y అనుకున్నాం కదా. ఇంకోసారి ఏమైంది, స్కర్ట్ల సంఖ్య ప్యాంట్ల సంఖ్యకు 4 రెట్ల కన్నా 4 తక్కువ. 4 రెట్ల కన్నా 4 తక్కువ అన్నప్పుడు మైనస్, తక్కువ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. దేనికన్నా అంటే 4 రెట్ల కన్నా. అంటే ప్యాంట్ల సంఖ్యకు 4 రెట్లు, అంటే 4 రెట్లు దేనికి, ప్యాంట్ల సంఖ్య అంటే 4x - 4. ఇది ఇచ్చిన దానికి మనము ఈ విధంగా ఏంటి సమీకరణాలు తీసుకున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు వీటిని మనము ఏం చేద్దాము, రేఖాచిత్ర పద్ధతి ద్వారా దీనికి సాధనని కనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ 2x - 2. దీన్ని తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ 2x - 2. దీని రేఖాచిత్రాన్ని గీయడం కోసం మనము x ఈజ్ ఈక్వల్ 1 అనుకోండి. x ఈజ్ ఈక్వల్ 1 అంటే x అంటే ప్యాంట్ల సంఖ్య 1 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2 × 1. అంటే చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1 ని రాస్తున్నా. ఎందులో y ఈజ్ ఈక్వల్ టు 2x - 2 లో x ఈజ్ ఈక్వల్ 1 రాస్తే 2 × 1 -2. 2 1s are 2 -2 అంటే y ఈజ్ ఈక్వల్ ఎంత, 0. అంటే x ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ 2 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఇందులో x ఈక్వల్ 2 ని రాస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 × 2 -2 కదా. 2x - 2 y ఈజ్ ఈక్వల్ అంటే 2 × 2 అంటే 4. 4 - 2 అంటే ఎంత, 2. అంటే x ఈక్వల్ 2 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు కూడా 2. ఇంకొక వాల్యూ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 3 ఇందులో తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 × 3 - 2. y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 3s are 6 -2 అంటే 4. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ 4. మనం ఇప్పుడు ఏంటి, ఇది x, y అని తీసుకొని ఇంకొక బాక్స్ కూడా తీసుకుందాం. ఇది 1, 0, ఇది 2, 2,
3,4. వీటిని ఏం చేద్దాం, గుర్తించి కలుపుదాం. ఓకే, కలిపినట్లయితే మనకు రేఖాచిత్రం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ 4x మైనస్ 4 లో కూడా ఏంటి x y, x ఈజ్ ఈక్వల్ 1 అనుకోండి, ఇందులో x ఈక్వల్ టు 1 రాదాం. ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4 లో x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లాయిస్ y వాల్యూ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 1 మైనస్ 4. 4 ఇంటూ 1 అంటే 4, 4 మైనస్ 4 అంటే 0. y వాల్యూ 0. ఎప్పుడు x ఈక్వల్ టు 1 అయినప్పుడు y వాల్యూ 0. ఇంకా x ఈక్వల్ 2 రాదాం. x ఈక్వల్ 2 ఇంప్లాయిస్ y వాల్యూ ఏమవుతుంది, 4 ఇంటూ 2 మైనస్ 4. 4 ఇంటూ 2 మైనస్ 4 అంటే ఎంత ఉంది, y వాల్యూ 8 మైనస్ 4. 8 మైనస్ 4 అంటే 4 వస్తుంది. ఓకేనా, 2 4. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, x ఈక్వల్ టు 3 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది, 4 ఇంటూ 3 మైనస్ 4. 12 మైనస్ 4 అంటే 8. ఎంత, 3 తీసుకున్నప్పుడు x ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు y వాల్యూ 8 అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఏంటి 1,0 ఇక్కడ 1,0ని 2,4ని 3,8లని గుర్తించి కలపాలి. ఓకేనా, ఇక్కడ 1,0 2,2 3,4. ఇప్పుడు ఏమవుతున్నాయి, రెండు సరళ రేఖలు వస్తాయి. ఈ రెండు సరళ రేఖలు ఏ బిందువు వద్ద ఖండించుకుంటున్నాయో ఆ బిందువు అనేది ఏమవుతుంది, దీనికి సాధన అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఈ బాక్స్ 1,0, తర్వాత 2,2 3,4 ఈ బిందువులను గుర్తించి కలుపుదాం. 1,0 అంటే 1,0 అంటే x అక్షం మీద ఉంటుంది, x అక్షం మీద 1 అంటే ఇది 1,0. తర్వాత 2,2 2 ఇది 2,1 పైకి 2,2 చూడండి, ఇది 2,2. నెక్స్ట్ 3,4 3,4 పైకి ఇక్కడ 4. ఇప్పుడు ఈ బిందువులను కలుపుతూ మనము ఏంటి కలుపుదాం. చూడండి, ఇదేంటి y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2. ఇక్కడ మనం స్కేల్ రాసుకుందాం. x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్, y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మనము దీని రేఖ ఈ విధంగా రేఖాచిత్రం ఈ విధంగా వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2 యొక్క రేఖాచిత్రం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 1,0 1,0 అంటే ఇక్కడే ఇదే బిందువు. నెక్స్ట్ 2,4 2 నుంచి పైకి ఇది 2,2 2,3 2,4 ఇది 2,4 ఇక్కడ ఇది 4 ఇది 2 2,4. నెక్స్ట్ ఏంటి 3,8 3,8 ఇది 3,4 3,4. నెక్స్ట్ 3,5 3,6 3,7 3,8. ఓకేనా, ఇప్పుడు ఈ బిందువుని 1,0ని 2,4ని 3,8ని కలుపుదాం. కలిపితే చూడండి, మనకు ఇక్కడ ఈ రెండు రేఖలు కూడా ఎక్కడ ఖండించుకున్నాయి, 1,0 ఈ బిందువు ఏంటి 1,0 వద్ద ఖండించుకోవడం జరిగింది. ఇదేంటి y ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4. అంటే ఈ రెండు రేఖల యొక్క ఖండన బిందువే మనము దీనికి సాధన అవుతుంది అనుకున్నాం. ఇది 1,0 బిందువు 1,0 అనేది దీనికి సాధన అవుతుంది. అంటే 1 అంటే ఏంటి, మనం x అనేది దేని అనుకున్నాము, x ఈజ్ ఈక్వల్ ప్యాంట్ల సంఖ్య. అంటే నేహ కొన్న ప్యాంట్ల సంఖ్య ఏంటి, therefore మనము ఎక్కడ రాదాం, ఓకే ఇక్కడ చూడండి therefore అని చెప్పేసి నేహ కొన్న ప్యాంటుల సంఖ్య
ఎంత ఎక్స్ అనుకున్నాం కదా 1. మరి ఇక 0 అంటే ఆమె స్కర్టుల సంఖ్య, స్కర్టులు ఆమె కొనలేదు, నేహానే స్కర్టులు ఏమి తీసుకోలేదు. ఓకేనా? ఇప్పుడు 4వ సమస్యని చూద్దాం. ఏంటి? 10వ తరగతి చదివే 10 మంది విద్యార్థులు ఒక గణిత క్విజ్లో పాల్గొన్నారు. దానిలో పాల్గొన్న బాలికల సంఖ్య బాలుల సంఖ్య కన్నా 4 ఎక్కువ. అయినా ఆ క్విజ్లో పాల్గొన్న బాలికల సంఖ్యను బాలుర సంఖ్యను కనుగొనండి. అంటే ఇక్కడ ఏంటి, మొత్తము ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు క్విజ్లో? 10 మంది విద్యార్థులు. ఇంకా బాలికల సంఖ్య బాలుల కన్నా అంటే గర్ల్స్ బాయ్స్ కన్నా ఎంత 4 ఎక్కువ అంటుండు. ఓకేనా? అంటే మనము ఏమనుకుందాం, బాలికల సంఖ్యని ఏంటి ఎక్స్ అనుకుందాం. క్విజ్లో పాల్గొన్న బాలికల సంఖ్య సాధన బట్టి క్విజ్లో పాల్గొన్న బాలికల సంఖ్య ఎక్స్ అనుకుందాం, బాలుల సంఖ్య వై అనుకుందాం. పాల్గొన్న బాలికల సంఖ్య మనం కనుక్కోవాలి కాబట్టి తెలియదు. బాలికల సంఖ్య ఎక్స్ మరియు బాలు సంఖ్య వై అనుకోగా ఏంటి, మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? మరి మొత్తం బాలులు బాలికలు కలిసి 10 మంది కాబట్టి ఇచ్చిన సమాచారం ప్రకారం, లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఇది లెక్కలో ఇవ్వబడింది. ఇంకా ఏమి ఇవ్వబడింది? ఇంకేమి ఇవ్వబడింది? ఏమన్నారు? దానిలో పాల్గొన్న బాలికల సంఖ్య బాలుల సంఖ్య కన్నా 4 ఎక్కువ అంటుడు. అంటే మనము బాలికల సంఖ్యను ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎక్కువ అన్నాడు. తక్కువ అన్నప్పుడేమో మైనస్, కానీ ప్లస్ ఎక్కువ అంటుంది కదా. ఎంత ఎక్కువ అంటే 4, అంటే 4 దేనికన్నా? బాలురు బాయ్స్ కన్నా, అంటే వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్ 4. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? బాలికల సంఖ్యని బాలుల సంఖ్యని. అంటే ఈ 2 సమీకరణాలు గ్రాఫ్ పద్ధతి ద్వారా సాధించి ఏంటి బాలుల సంఖ్యని బాలికల సంఖ్యని కనుగొందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 కదా. వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 మైనస్ ఎక్స్. దీనికి వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్కి అనుగుణంగా వై వాల్యూస్ కొన్ని తీసుకుందాం. చూడండి, అంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ క్విజ్లో పాల్గొన్న బాలికల సంఖ్య ఎక్స్ అంటే బాలుల సంఖ్య కన్నా ఎక్స్ అనేది ఏంటి? 4 ఎక్కువ. అంటే మరి ఏమేమి తీసుకోవచ్చు? మరి మ్యాక్సిమం అయితే ఇప్పుడు సపోజ్ 4 తీసుకున్నాం అనుకోండి ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈక్వల్ 4 అయితే వై వాల్యూ ఏమవుతుంది? వై వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ 4 అయితే వై వాల్యూ 6 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం తీసుకుందాం? 6 తీసుకుందాం. ఎక్స్ దగ్గర 6 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 10 మైనస్ 6. ఓకేనా? 10 మైనస్ 6 అంటే ఏమవుతుంది? 10 మైనస్ 6 అంటే 4. ఫస్ట్ ఏమో ఇక్కడ ఈ ఈక్వేషన్ లోనే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నా, అంటే 10 మైనస్ 4 6 అవుతుంది. తర్వాత 6 తీసుకుంటే 6 తీసుకుంటే 10 మైనస్ 6 4 అవుతుంది. ఇంకోటి 7 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 తీసుకుంటే ఇందులో 10 మైనస్ 7 ఏమవుతుంది? 3 అవుతుంది. 8 తీసుకున్నాం అనుకోండి, 8 తీసుకుంటే 10 మైనస్ 8 2 అవుతుంది. ఓకేనా? ఏంటి ఇప్పుడు మనము 4, 6, 6, 4, 7, 3, 8, 2లని మనము గుర్తించి కలిపితే మనకు రేఖాచిత్రం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్ 4. వై ప్లస్ 4 దీని నుంచి వై ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? ఎక్స్ మైనస్ 4 కదా. దీని నుంచి దీనికి కూడా ఎక్స్ వై. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం? ఓకేనా? వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 4 తీసుకుంటే వై వాల్యూ 0 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ 4 తీసుకుంటే వై వాల్యూ 0 అవుతుంది.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ 5 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ దగ్గర 5 తీసుకుంటే y వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 తీసుకుంటే y వాల్యూ 2 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 తీసుకుంటే 7 మైనస్ 4 అంటే 3 కదా. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ 8 తీసుకున్నాం అనుకోండి 4 అవుతుంది. ఇప్పుడు 5, 1, 6, 2, 7, 3, 8, 4 ఈ బిందువులని గుర్తించి కలుపుదాం. ఓకేనా? ఇప్పుడు ఈ బిందువులని గుర్తిద్దాం. ఏంటి? 4, 6, 6, 4, 7, 3, 8, 2 అంటే 4, 6 ఫస్ట్ 4, 6, 4, 1, 4, 2, 4, 3 ఈ విధంగా స్ట్రైట్ గా 4, 6 అంటే 4 నుంచి ఈ విధంగా ఇటు ఇది 4, 6. నెక్స్ట్ 6, 4 6 నుంచి స్ట్రైట్ గా 4 చూడండి 6, 4. నెక్స్ట్ 7, 3 7, 3 7, 3. నెక్స్ట్ 8, 2 8, 1, 8, 2. ఇప్పుడు వీటిని కలుపుతాం. ఏంటి? మనము స్కేల్ ఏం తీసుకున్నాము? ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ తీసుకుని 1 యూనిట్ తీసుకున్నాం. వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ తీసుకుని 1 యూనిట్ తీసుకున్నాం. ఓకేనా? ఏంటి? y is equal 10 minus x or x plus y is equal 10. x plus y is equal 10. నెక్స్ట్ 5, 1 దీన్ని గుర్తిద్దాం. 5, 1 చూడండి 5, 1. నెక్స్ట్ 6, 2 6, 2 పైకి స్ట్రైట్. నెక్స్ట్ 7, 3 నెక్స్ట్ పాయింట్ 7, 3 ఇక్కడ. నెక్స్ట్ 8, 4 8, 4. ఇప్పుడు వీటిని కలుపుదాం. ఓకేనా? ఏమవుతుంది? ఇది x is equal y plus 4. మరి ఈ రెండు రేఖాచిత్ర గీసి ఎక్కడ ఖండించుకున్నాయి? ఒక బిందువు. ఈ బిందువు యొక్క నిరూపకాలు ఏంటి? ఇది 7, 3. ఈ బిందువు యొక్క నిరూపకాలు 7, 3 అంటే 7, 3 అనేది ఖండన బిందువు అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? x is equal 7. 7 అంటే ఏంటి? x అంటే 7. x is equal 7 బాలికల సంఖ్య. therefore ఆ క్విజ్ లో పాల్గొన్న బాలికల సంఖ్య, దీని నుంచి మనకు సాధన ఏమొచ్చింది? బాలికల సంఖ్య 7, బాలుల సంఖ్య 3. చూడండి, బాలికల సంఖ్య ఈజ్ ఈక్వల్ బాలుల సంఖ్య ప్లస్ 4. ఇదే కదా, సరిపోతుంది కదా. ఓకేనా? బాలికల సంఖ్య 7 ఈజ్ ఈక్వల్ టు బాలుల సంఖ్య ప్లస్ 4 అంటే 7 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4 ఏంటి? ఓకేనా? మనం ఏం చేసినాము? వీటికి ఎక్స్ కి వై కి విలువలు కనుక్కొని మనం రేఖాచిత్రాన్ని గీసి రెండు రేఖలు ఎక్కడైతే ఖండించుకున్నాయో ఆ ఖండన బిందువు అనేది దీనికి సాధన అవుతుంది. ఇందులో 7, 3 అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి 7 అనేది ఏంటి? బాలికల సంఖ్య అవుతుంది. 3 అనేది బాలుల సంఖ్య, బాయ్స్ సంఖ్య అవుతుంది. ఓకేనా? 5వ సమస్య చూద్దాం. ఏంటి? 5 పెన్సిళ్ళు మరియు 7 పెన్నుల మొత్తము ధర 50 రూపాయలు. అలాగే 7 పెన్సిళ్ళు మరియు 5 పెన్నుల మొత్తము ధర అంటే అవే రకం, ఇంత ముందుకి ఏవైతే తీసుకున్నామో అవే 46 రూపాయలైన పెన్సిల్ మరియు పెన్ ధరలను కనుగొనండి అంటున్నాం. ఇక్కడ పెన్ను ధర కానీ పెన్సిల్ ధర కానీ ఇవ్వలేదు. మనము ఇక్కడ పెన్సిల్ ధరని ఎక్స్ అనుకుందాం, పెన్ను ధరని వై అనుకుందాం. అనుకొని చేద్దాం సాధన. ఓకేనా? పెన్సిల్ ధర
ఒక పెన్సిల్ ధర అనమాట. ఒక పెన్సిల్ ధర ఎక్స్, ఒక పెన్ను ధర ₹y. ఒక పెన్ను ధరని y అనుకోగా అనుకుంటే ఇక్కడ ఏంటి 5 పెన్సిల్ ఎంత అవుతుంది? ఒక పెన్సిల్ కి ఎక్స్ అయితే 5 పెన్సిల్ ధర ఏమవుతుంది? 5x ప్లస్ 7 పెన్నులు అంటే 7 పెన్నుల ధర ఏమవుతుంది? 7y అవుతుంది. ఒక పెన్ను ధర y అన్నప్పుడు 7 పెన్నులకు 7 × y 7y మొత్తం అన్నాడు కాబట్టి 5 పెన్సిల్ల ధర 5x, 7 పెన్నుల ధర 7y మొత్తం కాబట్టి 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ఇవ్వబడింది. ఇంకేమి ఇచ్చాడు? 7 పెన్సిళ్ళు మరియు 5 పెన్నుల మొత్తము ధర 7 పెన్సిళ్ళు అంటే ఒక పెన్సిల్ ధర x అనుకున్నాం కాబట్టి 7 పెన్సిళ్ళకి ఏమవుతుంది? 7x 5 పెన్నుల మొత్తము అంటే 5y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 46. ఓకేనా? ఇదే కదా మనం ఇప్పుడు ఏంటి దీనికి ఇప్పుడు పెన్సిల్ ధరను ఒక పెన్సిల్ ధర ఒక పెన్ ధర కనుక్కోవాలి. మనము ఏంటి ఫస్ట్ సమీకరణం తీసుకుందాం. 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఓకేనా? దీని నుంచి y ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 5x ని పక్షాంతరం చెందిస్తే అవుతుంది, ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. 5x 7 ఏంటి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది y ని అంటే డివైడ్ చేసి పంపిస్తే పక్షాంతరం అంటే ట్రాన్స్పోజ్ చేసి ఇటు సైడ్ డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి ఇక్కడ ఒక పెన్సిల్ ధరని పెన్ ధరని కనుక్కోవడం కోసం దీన్ని రేఖాచిత్రం ద్వారా సాధిస్తాం. ఓకేనా? ఈ రెండు రేఖలు ఎక్కడైతే మనము దీని రేఖాచిత్రం గీస్తే వస్తుంది సరళ రేఖ వస్తుంది. ఇది ఒక సరళ రేఖ, ఈ సరళ రేఖ, ఈ రెండు సరళ రేఖలు ఏ బిందువు అయితే ఖండిస్తున్నాయో అదే ఈ సమీకరణాలకు సాధన అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వై మరి ఏం తీసుకుందాం? ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఏంటి? 5x ప్లస్ 7y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంటిజర్ వచ్చేలా తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 రాయండి. ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 50 మైనస్ 5 × 3 బై 7. 5 × 3 అంటే 15. 50 నుంచి 15 పోతే 35. 35 బై 7. 7 ఒకట్ల 7 5ల అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే y వాల్యూ 5 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు ఇందులో y వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. 10 ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకు ఏమవుతుంది? ఫ్రాక్షన్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నప్పుడు y వాల్యూ ఏమవుతుంది? 50 మైనస్ 5 × 10 అంటే 50 కదా. 50 మైనస్ 50 0/7 అంటే 0. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 10 అయినప్పుడు y వాల్యూ 0. ఓకేనా? అంటే 3,5 10,0. ఓకేనా? వీటిని గుర్తించి కలుపుదాం. నెక్స్ట్ ఈ సమీకరణం తీసుకుని కింద 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 46. దీని నుంచి y వాల్యూ ఏమని రాయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు 46 మైనస్ 7x ఇటు పంపిస్తే పక్షాంతరం ఏమైతే ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది. ఇక్కడ 5y ఉంది. 5y 5 × y 5 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు దీన్ని డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మరి ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ తీసుకుందాం, దానికి అనుగుణంగా y ఎక్స్ వై చూడండి. 1 తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? 39/5 అవుతుంది. అలా కాకుండా నేను డైరెక్ట్గా 3 తీసుకుంటున్నా ఇంటిజర్ వచ్చే విధంగా. ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి y వాల్యూ ఏమవుతుంది? 46 మైనస్ 7 × 3 బై 5. 7 × 3 అంటే 21. 46 మైనస్ 21 అంటే 25. 25/5 అంటే 5 1 5 5 అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే y వాల్యూ 5. నెక్స్ట్
ఇంకేం తీసుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకోండి. ఏమవుతుంది y వాల్యూ 46 మైనస్ 7 ఇంటూ 8 56 అవుతుంది బై 5. y వాల్యూ ఏమవుతుంది 46 మైనస్ 56 అంటే -10 బై 5. 5 1 5 2 అంటే -2. x ఈజ్ ఈక్వల్ టు 8 అయితే y వాల్యూ -2. ఇప్పుడు 3, 5 8, -2 వీటిని ఏం చేద్దాం, గుర్తించి కలుపుదాం. ఈ రెండు, ఇది ఒక సరళరేఖ వస్తుంది, ఈ సరళరేఖ వస్తుంది. ఈ రెండు సరళరేఖ ఎక్కడైతే ఖండించుకుంటాయో అదే మనకు కావాల్సిన సాధన అవుతుంది. ఇప్పుడు వీటిని గుర్తించి కలుపుదాం. బిందువులు 3, 5 10, 0. మనము x యాక్సిస్ y యాక్సిస్ స్కేల్ 1 x అక్షం మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 180 తీసుకున్నాం. y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ ఈక్వల్ 180 తీసుకున్నాం. ఏంటి మరి 3, 5 చూడండి, 3 ఇది 3 5 యూనిట్స్ అంటే ఇక్కడ 5 ఉంది. ఇటు నుంచి స్ట్రైట్ గా ఇది 3, 5. నెక్స్ట్ 10, 0 అంటే 10, 0 అంటే ఇది x యాక్సిస్ మీద ఉంటుంది. ద్వితీయ నిరూపకము సెకండ్ కోఆర్డినేట్ 0 అంటే y నిరూపకం 0 ఉంటుందంటే అది ఎక్కడ ఉంటుంది, x యాక్సిస్ మీద 10 ఎక్కడ ఉంటుందో అక్కడ 10, 0. ఇప్పుడు ఈ రెండు బిందువులని కలుపుతూ రేఖను గీద్దాం. ఓకేనా, ఏంటి 5x ప్లస్ 7y 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. నెక్స్ట్ ఏంటి ఇంకో బిందు, ఇంకోటి ఏంటి 3, 5 8, -2. 3, 5 అంటే ఇంత ముందుకు గుర్తించినది ఇది 3, 5 8, -2. 8 -2 అంటే -1 -2. ఇప్పుడు ఈ బిందువుని కలుపుతూ మనము రేఖని గీద్దాం. ఏమవుతుంది, ఇది 7x ప్లస్ 4y 5y 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 46. చూడండి ఈ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినవి, రెండు రేఖలు ఒక బిందువు వద్ద. ఏంటి 3, 5 3, 5 అంటే 3 అంటే x విలువ 3, 5 అనేది సాధన అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు 5. మనము x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, పెన్సిల్ ధర. మనకు కావాల్సింది ఒక పెన్సిల్ ధర, ఒక పెన్ ధర. కాబట్టి దేర్ఫోర్ పెన్సిల్ ధర, ఒక పెన్సిల్ ధర ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 రూపాయలు. ఒక పెన్ను ధర 5 రూపాయలు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.